ఓం నమో వెంకటేశ్వరాయ నమః 2026 శ్రీ పరాభవనామ సంవత్సరం ఉగాది తర్వాత చివరి 3 రాసులైన మకరం, కుంభం, మీనం జాతకాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. మొట్టమొదట ఈ ఛానల్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీకు వెంకటేశ్వర స్వామి ఇష్టమైతే గోవింద అని టెక్స్ట్ పెట్టండి. మకర రాశి ఆర్థికంగా రాజయోగం. మకర రాశి వారికి ఈ ఏడాది ధనలాభం అద్భుతంగా ఉంటుంది. ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 5, అవమానం 6. వీరికి ముఖ్య గమనిక, మీరు పెట్టిన పెట్టుబడులు లాభాలనిస్తాయి. కొత్త ఆస్తులు కొనే అవకాశం ఉంది. అయితే మాట తొందరపడకుండా ఉంటే విజయం మీదే. పరిహారం, శనివారం రోజు హనుమాన్ చాలీసా పఠించండి. మీకు అన్ని శుభాలే జరుగుతాయి. కుంభరాశి, శ్రమకు తగిన గుర్తింపు. కుంభరాశి వారు ఈ ఏడాది పట్టుదలతో అసాధ్యమైన పనులను సుసాధ్యం చేస్తారు. ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 1, అవమానం 2. ముఖ్య గమనిక, ఆర్థికంగా బాగుంటుంది కానీ అనవసర ప్రయాణాల వల్ల కొంచెం అలసట చెందుతారు. దైవ బలం తోడుండటం వల్ల ఆటంకాలు తొలగిపోతాయి. పరిహారం, వెంకటేశ్వర స్వామిని ఆరాధించండి మరియు శనివారం పేదలకు అన్నదానం చేయండి. మీనరాశి, అదృష్టకాలం ప్రారంభం. మీరు ఈ మీనరాశి వారికి సంవత్సరం శుభవార్తలు వినే అవకాశం మెండుగా ఉంది. ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 4, అవమానం 2. ముఖ్య గమనిక, సమాజంలో మీరు గౌరవం పెరుగుతుంది. సంతానపరంగా శుభవార్తలు వింటారు. ఎన్నో సంవత్సరాలుగా వేచి చూస్తున్న సంతానం, సుపుత్రుడు మీకు కలగబోతున్నాడు. ఖర్చులు పెరిగే ఛాన్స్ ఉంది కాబట్టి జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. పరిహారం, గురువారం రాఘవేంద్ర స్వామిని లేదా దక్షిణామూర్తిని, సాయిబాబాను పసుపు పూలతో పూజించండి. మీకంతా మంచి జరుగుతుంది. చూసారా, ఈ రాశుల వారు పైన చెప్పిన పరిహారాలు పాటిస్తే ఈ ఏడాదంతా మీకు తిరుగే లేదు. అన్ని శుభాలే. విజయం 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 విజయం.